పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాజాగూడ భూ వివాదంలో ఆర్పీ సింగ్ పై కేసు నమోదైంది. సర్వే నంబర్ 19లో 10 ఎకరాల భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ నిర్మాణం కోసమని ఐ టవర్స్ సంస్థతో ఆయన గతంలో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 10 ఎకరాల భూమిలో 3 ఎకరాల 24 గుంటలను కూతురు పేరిట ఆర్పీ సింగ్ గిఫ్ట్ డీడ్ చేసినట్లుగా ఐ టవర్ సంస్థ గుర్తించింది. అయితే ఆ గిఫ్ట్ డీడ్ విషయాన్ని దాచిపెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు ఆర్పీ సింగ్ అంటూ వారు ఆరోపిస్తున్నారు. ఆర్పీ సింగ్ కూతురు మరణించడంతో ఆమె భర్తకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా కూడా ఐ టవర్స్ ప్రతినిధులు గుర్తించారు. ఐ టవర్స్ సంస్థ లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే అసలు విషయం బయటపడ్డట్లుగా తెలుస్తోంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆర్పీ సింగ్ పై ఐ టవర్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. తన భూమిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు 10 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఐ టవర్స్ సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. అయితే తన కూతురి పేరిట గిఫ్ట్ డీడ్ ఉన్న విషయాన్ని ఐ టవర్స్ సంస్థకు చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఈ అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఐ టవర్స్ సంస్థ బ్యాంకు లోన్ కోసం అప్లై చేసుకుంది. ఆ తర్వాత ఆర్పీ సింగ్ కూతురు మరణించిన తర్వాత ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసిన విషయం అల్లుడికి తెలియకుండా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేశాడు. ఆ విషయం కూడా ఐ టవర్స్కి తెలియదు. ఈ నేపథ్యంలో ఐ టవర్స్ సంస్థ ఒక లోన్ కోసం అప్లై చేసుకున్న సమయంలో ఆ ఎంక్వైరీలో ఈ గిఫ్ట్ డీడ్ ఆ విషయం బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐ టవర్స్ సంస్థ ఒక కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది ఆర్పీ సింగ్ మీద. ఇప్పుడు ఆయన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ పోలీసులు స్టేషన్కి తరలించినట్లుగా కూడా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఇంకా ఏమేమి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? అంటే ఆయన మోసం చేశారు, మాకు చెప్పలేదు గిఫ్ట్ డీడ్ గురించి అంటూ ఐ టవర్ సంస్థ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఓవరాల్గా అసలు ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్లో స్టోరీ ఏంటి, ప్రజెంట్ మరి ఆయన మీద ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఐ టవర్ సంస్థ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న భూ క్రయ విక్రయాలకు సంబంధించి ముందుగానే దీంట్లో ఈసీలో డీటెయిల్స్ బయటపడతాయి. కానీ గిఫ్టెడ్ చేసినటువంటి అంశాన్ని ఈ కొనుగోలుదారులకు చెప్పకపోవడం అనేటువంటిది మోసంగా పరిగణిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే దీనిపైన ఫిర్యాదు చేయడంతో దీనిపైన చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, విచారిస్తా ఉన్నారు సిసిఎస్ పోలీసులు. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అంటే ఫ్యూచర్ లో మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కానీ దీన్ని డెడికేషన్ కింద మార్చేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఆయన విచారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దాదాపు భూ క్రయ విక్రయాలలో ఇలాంటి, అంటే ముందు ఒకరికి అగ్రిమెంట్ చేయడము, గిఫ్ట్ డీడ్ చేయడము, లేకపోతే డబల్ సేల్ డీడ్ తయారు చేయడము, లేకపోతే డబల్ రిజిస్ట్రేషన్ చేయడం, ఇలాంటి వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. భూ సమస్యలతో కోర్టుల చుట్టూ తిరిగితే కొన్ని సంవత్సరాలు దీనికే పట్టేటువంటి పరిస్థితి కలిగి కొన్ని డికేట్స్ 10 నుంచి 15, 20 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి, వేల వందల కోట్లకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేటువంటి సంస్థలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈ అంశాన్ని గుర్తించారు. కాజాగూడ అనేటువంటిది చాలా అత్యంత కాస్ట్లీయెస్ట్ ఏరియా ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో. పెద్ద ఆకాశ ఆర్మ్యాలను నిర్మిస్తా ఉన్నారు అక్కడ. మొత్తం చుట్టుపక్కలన్నీ కూడా అలాంటి టవర్స్ తో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ 10 ఎకరాలలో ఈ 3.24 గుంటలు, అంటే 3 ఎకరాల 24 గుంటలకు సంబంధించినటువంటిది కూతురు పేరిట గిఫ్ట్ డీడ్ చేశారు. తర్వాత దాన్ని దాచిపెట్టి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి అంశంపైన పోలీసులు విచారిస్తా ఉన్నారు. విచారణ లోతుగా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకున్నట్టు కూడా ఐ టవర్స్ ప్రతినిధులు కూడా గుర్తించారు. అయితే ఇదంతా కూడా జస్ట్ ఒక సింగిల్ లైన్ లోన్ కి వెళ్లడంతో బ్యాంక్ అధికారులు మొత్తం ఈ అంశాన్ని కూడా బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. 3.24 గుంటలు ఆల్రెడీ గిఫ్ట్ డీడ్ అయ్యింది ఈ భూమి పైన, మొత్తం 10 ఎకరాలలో అనేటువంటిది వాళ్ళు చెప్పడంతో ఈ అంశం బ్యాంకు ద్వారా బహిర్గతమయ్యేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కావడం, ఆయనను పోలీసు అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఆ కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో ఐ టవర్కి సంబంధించిన వాళ్ళంతా వాళ్ళ ఫిర్యాదుతో పోలీసుల అదుపులో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి అంత సీనియర్ అధికారి అయ్యుండి ఇంత దారుణంగా మోసం చేస్తారా అంటూ ఇప్పుడు ఐ టవర్స్ వాళ్ళు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు గిఫ్ట్ డీడ్ ఉన్న విషయం, సహజంగా ఒక ల్యాండ్కి సంబంధించి ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు పార్ట్నర్కి చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. గతంలో ఏదైనా సమస్యలు ఉన్నా, లేదంటే గిఫ్ట్ డీడ్స్కి సంబంధించిన విషయాలు అయినా సరే, అలాగే వాళ్ళు అంత ల్యాండ్ని ఎలా అక్యుములేట్ చేశారు, ఒకేసారి జరిగిందా, దాని ట్రాక్ రికార్డ్ అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఏసీ రికార్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో
ఏవి కూడా ఇవ్వకుండా ఈ దీంట్లో కొన్ని విషయాలు దాచి గిఫ్ట్ డీడ్కి సంబంధించి ముఖ్యంగా 3 ఎకరాలకు పైగా భూమి 3 ఎకరాల 24 గుంటల భూమిని కూతురు పేరిట గిఫ్ట్ డీడ్ చేశారన్న విషయం చెప్పలేదు. అలాగే కూతురు మరణించిన తర్వాత అల్లుడికి తెలియకుండా ఆ గిఫ్ట్ డీడ్ని మళ్ళీ క్యాన్సిల్ చేయించడం ఆయన చేసినటువంటి తప్పుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటవర్స్ సంస్థ ఒక లోన్ అప్లై చేసిన సమయంలో అక్కడ ఎంక్వైరీలో ఈ విషయం బయటపడింది. ఆయన వెళ్ళి ప్రశ్నిస్తే ఆయన దీనికి సంబంధించి సరిగా రెస్పాండ్ అవ్వలేదంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐటవర్స్ సంస్థ మమ్మల్ని మోసం చేశారు, అగ్రిమెంట్ చేసుకుంటున్న సమయంలో మాకు ఈ డీటెయిల్స్ చెప్పలేదు అంటూ కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో సిసిఎస్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పి సింగ్ భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్పి సింగ్ ను ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాజాగూడ భూ వివాదంలో ఆర్పి సింగ్ పై కేసు నమోదైంది. సర్వే నంబర్ 19లో 10 ఎకరాల భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ నిర్మాణం కోసమని ఐటవర్స్ సంస్థతో ఆయన గతంలో ఒప్పందం చేసుకున్నారు. మొత్తం 10 ఎకరాల భూమిలో 3 ఎకరాల 24 గుంటలను కూతురు పేరిట ఆర్పి సింగ్ గిఫ్ట్ డీడ్ చేసినట్లుగా ఐటవర్ సంస్థ గుర్తించింది. అయితే ఆ గిఫ్ట్ డీడ్ విషయాన్ని దాచిపెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు ఆర్పి సింగ్ అంటూ వారు ఆరోపిస్తున్నారు. ఆర్పి సింగ్ కూతురు మరణించడంతో ఆమె భర్తకు తెలియకుండా ఈ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకున్నట్లుగా కూడా ఐటవర్స్ ప్రతినిధులు గుర్తించారు. ఐటవర్స్ సంస్థ లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే అసలు విషయం బయటపడ్డట్లుగా తెలుస్తోంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆర్పి సింగ్ పై ఐటవర్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. తన భూమిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు 10 ఎకరాల భూమి ఉందని, ఆ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు ఐటవర్స్ సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. అయితే తన కూతురి పేరిట గిఫ్ట్ డీడ్ ఉన్న విషయాన్ని ఐటవర్స్ సంస్థకు చెప్పలేదు. చెప్పకుండా ఆయన ఈ అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఐటవర్స్ సంస్థ బ్యాంకు లోన్ కోసం అప్లై చేసుకుంది. ఆ తర్వాత ఆర్పి సింగ్ కూతురు మరణించిన తర్వాత ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసిన విషయం అల్లుడికి తెలియకుండా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేశాడు. ఆ విషయం కూడా ఐటవర్స్కి తెలియదు. ఈ నేపథ్యంలో ఐటవర్స్ సంస్థ ఒక లోన్ కోసం అప్లై చేసుకు